నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గురువిందపూడి పంచాయతీలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. అక్షయ పాత్ర సప్లై చేసే మధ్యాహ్నం భోజనం సరిగా లేదని యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేయడంతో ఈ వార్తకు స్పందించి అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గురువిందపూడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు ఏదైతే నిన్నటి రోజు ఒక వార్త రావడం జరిగింది. ఏమన్నాయంటే ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి అన్నంలో ఉడకడం లేదనేది ఒకటి, గుడ్డు సరిగా లేదు, చిక్కీ సరిగా లేదు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో వార్త రావడం జరిగింది. దాంట్లో ఆయన కొటేషన్ కూడా ఒకటి పెట్టాడు. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తూట్లు పడుస్తున్నారని. సరే, ఏందో దాంట్లో రహస్యం అని చెప్పి లోపల పోయి చూసాం. వెంటనే ఈరోజు ఉదయం 5:50 అక్షయ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూసాం, పరిశీలించాం. అక్కడ చూస్తే ఒక సిస్టమేటిక్గా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 4 మండలాలకి 190 చిల్లరకు పైగా స్కూల్స్ అన్నిటికీ కూడా భోజనాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే బియ్యంలో కొంచెం తేడా ఉన్నప్పుడు ఉడకడంలో అటు ఇటుగా తేడా ఉంటుంది. మిగిలిన ఏ విషయాల్లో కూడా మేము కాంప్రమైజ్ అవ్వము. మంచి క్వాలిటీ బియ్యం వచ్చినప్పుడు మంచి క్వాలిటీగానే ఫుడ్ ఒకే విధంగా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మన సైడ్ మనం చూస్తే వార్చుకొని వండి తినేటువంటి పరిస్థితి. అక్కడ ఒకే దాంట్లో స్టీమ్ అవుతాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఒక పాయింట్ తేడా ఉంటుంది. దాన్ని అన్నింటి కూడా ఏదున్నా సరే మేము సరి చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధంగా ఉండడం, ఆ పరిసరాలను పరిశీలించడం, వాళ్ళు వాడేటువంటి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేము పరిశీలించాం. బ్రహ్మాండంగా ఉంది. అయితే ఫుడ్ ఎలా అంటే నేను చెప్పిపోలేదయ్యా, సడన్గా నాకు అనిపించింది. ఎందుకంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అంటే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఆమె పేరు మీద మధ్యాహ్నం భోజన పథకాన్ని జనవరి సెలవుల తర్వాత ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక మెనూను పంపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకంగా ఉండే విధంగా ఫుడ్ని అందించేదానికి ఒక ప్రణాళికను చేపట్టడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే సంక్రాంతి తర్వాత మొదలవుతుంది. ఈ లోపలే మేము కూడా వెళ్ళాం, ఈ స్కూల్కి కూడా వచ్చా, నేను తిన్నా. నాకైతే కనపడలా, ఆ తేడా అనేది నాకు కనపడలా. నేను కూడా ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చా. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఆ రోజు మాకు కూడుబెట్ల. ఈరోజు అందరికీ కూడా పసిబిడ్డలకి జానుడు పొట్ట నింపుతున్నారు. దాన్ని నాణ్యంగా నింపాలనేది మా కోరిక, మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ తక్షణం వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడ నిజం ఉందా, అక్కడ అబద్ధం ఉందా, అక్కడ తప్పు జరుగుతుందా, అక్కడ అన్యాయం జరుగుతుందా, పేదవాళ్ళకి బిడ్డలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందా, వాళ్ళ దోపిడీల కోసం ఏమన్నా ఆడ అన్యాయం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని పరిశీలించిన తర్వాతే మా గళాన్ని వినిపిస్తాం. నేను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నా, ఇక్కడికి వచ్చాము, చూసాము, బాగుంది. కాకపోతే గుడ్లు సప్పలు ఇచ్చే వాళ్ళ తేడా ఉందా, ఆ చిక్కీలు ఇచ్చే వాళ్ళ తేడా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా త్వరలోనే మాట్లాడి క్లియర్ చేస్తాం. రెండో విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఒకటే ఫుడ్ తింటా ఉంటే నాలుకలో తేడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఏదైతే సంక్రాంతి తర్వాత మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మెనూని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ మెనూ ప్రకారము వాళ్ళకి వచ్చేటువంటి ఫుడ్ మంచి క్వాలిటీతోనే వస్తుంది, రుచిగా వస్తుంది, శుచిగా వస్తుంది, ప్రాంతాన్ని బట్టి అందే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీరు యూట్యూబ్ ఛానల్లో నిన్న వచ్చిన కథనం మేరకు ఈరోజు వచ్చాను, చూసాం. కానీ ఇక్కడెక్కడ మాకైతే తేడా కనపడలా. ఉడకడంలో తేడా అనేది ఒక పాయింట్ అటు ఇటు ఉంటుంది. అవన్నీ కూడా సరి చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో బిడ్డలకి జానడు పొట్ట నింపే విధానంలో మన కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా తేడా జరగకుండా చూసుకుంటుంది, పరిశీలిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పేద బిడ్డలన్నా, గవర్నమెంట్ స్కూల్స్ అన్నా, ప్రభుత్వ వైద్యశాలలన్నా, పేద బడుగు బలహీన వర్గాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం.
వాళ్ళకి ఎప్పుడు ఏదో సమస్య వచ్చినా సరే ఆయన ముందుంటాడు. కాబట్టి ఇటువంటివి సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించేంత వరకు ఎక్కడా కూడా తేడా రావని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.